అపోహలు, మరెన్నో అనుమానాలు. లోన్ రికవరీ ఏజెంట్‌గా జీవితం ఆరంభించాలంటే వీటన్నింటినీ అధిగమించాల్సిందే. వ్యయ ప్రయాసలు కోర్చి నచ్చిన కొలువు చేజిక్కించుకున్న లోన్ రికవరీ ఏజెంట్‌గా రాణించాలంటే ముళ్ళబాటను తలపించే దారిలో నడవాల్సిందే. అయితే ఏదైనా చూసే దృష్టిని బట్టే ఉంటుంది అంటారు శంకర్ మొగడంపల్లి. లోన్ రికవరీ ఏజెంట్‌గా జీవితం ఆరంభించిన ఆయన నేడు మహతి అసోసియేట్స్ డైరెక్టర్గా అదే రంగంలో పలు బ్యాంకులకు సేవలు అందించే స్థాయికి చేరుకున్నారు. అవకాశాలు కలిసి రావు, వాటిని మనమే సృష్టించుకోవాలి అని బలంగా నమ్మే శంకర్ ముగుడంపల్లి ఈరోజు ఇన్స్పైరింగ్ మైండ్స్ కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి లోన్ రికవరీ రంగం, బ్యాంకింగ్ సెక్టార్ గురించి ఎవరికీ తెలియని విషయాలు మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం శంకర్ గారు. నమస్తే అండి. లోన్ రికవరీ రంగంలో మీరు ఎంత బిజీయో మా అందరికీ తెలుసు, కానీ అంత బిజీ స్కెడ్యూల్ నుంచి కూడా మా కోసం కొంచెం టైం ఇచ్చారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆర్ ప్లెజర్ సార్. లోన్ రికవరీ రంగంలో ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అంటే దాంట్లో లాభ నష్టాల గురించి చాలా డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే దానికన్నా ముందు శంకర్ గారి ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యింది? అంటే ప్రాపర్గా చెప్పాలంటే తూప్రా నుంచి వచ్చిన ఒక కుర్రాడు లోన్ రికవరీ ఏజెంట్ రంగంలో ఎరగదీస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మనం యాక్చువల్లీ వన్ ఐ మై కంప్లీటెడ్ స్టడీ ఒకసారి కంప్లీట్ అయినాక ఐ హావ్ జాయిన్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఒక 8 years అక్కడ వర్క్ చేశాను. తర్వాత ఆప్టిమస్ గ్లోబల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇట్స్ లొకేటెడ్ ఇన్ చెన్నై. ఇట్స్ అఫిలియేట్ ఇట్స్ అ సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఆఫ్ పోలారిస్. సో వాళ్ళు కూడా దే ఆర్ ఇంటూ కలెక్షన్స్ యాక్చువల్లీ. ఆ ప్రాసెస్ కూడా ఉంటుండే. అది చేసినాక ఇప్పుడు అది అయిపోయినాక నెక్స్ట్ ఏం చేసామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 15-16 yearsలో ఐ హావ్ స్టార్టెడ్ మై ఓన్. నేను ఓన్గా స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు 35 employees ఉన్నారు. నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. అంటే లోన్ రికవరీ ఏజెంట్ అనగానే ఇప్పుడు సమాజంలో ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళు కొంతమంది అని చెప్పుకోవచ్చు, కొంతమంది అవలంబించిన పద్ధతుల వల్ల ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. అయితే మీ ఎక్స్పీరియన్స్ నుంచి వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే మీరు డీల్ చేసిన లోన్స్ ఏంటి? లైక్ పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, వెహికల్ లోన్స్ ఆర్ బిజినెస్ లోన్స్? పర్టికులర్గా ఏదైనా పర్టికులర్ లోన్ తోటి మీరు డీల్ చేశారా? మేడం ఇప్పుడు మాది ఏంటి అంటే వీఆర్ ఇంటూ ఆల్ ద లోన్స్. అంటే పర్టికులర్గా మీరు అన్నట్టు ఈ లోన్ ఆ లోన్ అని కాదు. సో వీఆర్ అన్ని లోన్స్ ఏవైతే లోన్స్ ఉన్నాయో అన్ని లోన్స్ మేము రికవరీ చేస్తామండి. ఈ పర్సనల్ లోన్స్ అనండి, క్రెడిట్ కార్డ్స్ అనండి, హోమ్ లోన్స్ అనండి, ఇవన్నీ కంపల్సరీ అంటే బ్యాంక్ తోటి మాది టైఅప్ అయ్యి ఏ బ్యాంక్ నుంచి అగ్రిమెంట్ అవుతుంది, ఆ అగ్రిమెంట్ అయినాక బ్యాంక్ ఏదైతే ఇస్తుందో ఆ బ్యాంక్ ఏవైతే ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ లోన్ రికవరీస్ అనేది మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని కాదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్ని లోన్ రికవరీ చేస్తుంటాం. ప్లస్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే మీరు అన్నారు కదా ఎక్స్పీరియన్స్ అని. ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ ఇది ఒక ఏంటంటే మేడం జనాలలో ఒక నెగిటివ్ భావన ఎందుకు ఉంది అని అంటే డబ్బులు ఇవ్వాలి కానీ మళ్ళీ వెళ్ళి అడగకూడదు. డబ్బులు ఇవ్వాలి కానీ మళ్ళీ వెళ్ళి అడగకూడదు. అడిగితే మనం వాళ్ళ దృష్టిలో విలన్ అయిపోతారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది మేడం ఇది బ్యాంక్ డబ్బులు కాదు, లేకపోతే గవర్నమెంట్ డబ్బులు కాదు, ఎవరి డబ్బులు కాదు, మీ డబ్బులే, జనాల డబ్బులే. జనాలు ఎవరైతే సేవింగ్స్ ఉన్నారో, రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని ఎఫ్డీలు చేసుకొని ఎఫ్డీ కానీ సేవింగ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ బ్యాంకింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులే మళ్ళీ కస్టమర్స్కి ఇస్తారు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇస్తారు, ఇంట్రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవరీ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు మేడం ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి వ్యక్తికి రెండు ఇంపార్టెంట్ అండి. ఒకటి ఇల్లు, ఒకటి పెళ్ళి. మనం పెళ్లి చేసుకున్నా డబ్బులు కావాలి, ఇల్లు కట్టుకున్నా డబ్బులు కావాలి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. సో డబ్బులు ఏంటంటే మేడం ఇల్లు కట్టాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కానీ కంపల్సరీ వాళ్ళు హోమ్ లోన్కి వెళ్ళాల్సిందే. హోమ్ లోన్స్కి వెళ్ళకుండా అయితే ఇవాళ రేపు ఉన్న మీకు తెలుసు కదా ఎంత గవర్నమెంట్ అనేది ఎంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉందో. సో యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రతి వ్యక్తి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కంపల్సరీ ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిందే. సో ఎప్పుడో ఒకప్పుడు మనకు వాళ్ళకి ఏంటంటే రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి ఇవాళ రేపు ఎడ్యుకేషన్ గురించి మీకు ఐడియా ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎంత పెద్ద శ్రీమంతుడు ఉన్నా, ఎంత మంది డబ్బులున్న వ్యక్తి ఉన్నా కానీ కంపల్సరీ సీఏనే చెప్తాడు, సార్ లోన్ తీసుకోండి, కొద్ది గొప్ప లోన్, మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించుకోవడానికి కొద్ది గొప్ప లోన్ తీసుకోండి అని చెప్తారు. లోన్ రిక్వైర్మెంట్ లేని వ్యక్తే లేడు మేడం, కంపల్సరీ ఉంటుంది. నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. మనము దాన్ని ఆలోచించే దృష్టిని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి మనం దాన్ని ఏమంటారు మైండ్ సెట్. అంటే ఇప్పుడు ఏంటంటే మేడం, ఉన్న 100% మెంబర్లో ఎక్కడో అక్కడ ఒక 10% భావన మాత్రమే ఉంది లోన్ రికవరీ అంటే. 90% జనాలు ఎవరైతే ప్రాపర్గా కడుతున్నారో, తీసుకుంటున్నారో, దే ఆర్ డూయింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్. ఇవాళ అదాని ఉండని, అంబానీ ఉండని, వాళ్ళైతే మొత్తం డైరెక్ట్గా అయితే వాళ్ళ పాకెట్లకి వెళ్ళి పెట్టుకోలేరు కదా మేడం. ఎవరున్నా సరే ఇవాళ ఉన్న బిజినెస్ మ్యాన్స్ మన ఇండియాలో ఉండని, హైదరాబాద్ ఉండని, ఎక్కడనే ఉండని మన కంట్రీలో ఎవరున్నా కానీ వితౌట్ లోన్ మాత్రం వాళ్ళు మాత్రం కంటిన్యూటీ అనేది ఇంపాసిబుల్. బిజినెస్లో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ, మన డైలీ రొటీన్ లైఫ్లో కానీ ఇట్స్ బేసిక్ థింగ్స్. ఇవాళంతా డిజిటలైజ్ అయిపోయింది కదా మేడం. అవును. అయితే ఈ మోడీ అదాని గురించి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ముందు లోన్ రికవరీ ఏజెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళకు ఉండాల్సిన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, అదేవిధంగా వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఎలా ఉండాలి మేడం? ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి, ఇది ఒక టైం వచ్చింది కాబట్టి మేబీ ఇప్పటివరకు దీని గురించి ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వకుండొచ్చు. సో నేను ఎందుకు ఇస్తున్నా అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే లోన్ రికవరీ ఏజెంట్ అనగానే ఏదో ఊరికెళ్ళి తీసుకొచ్చేసేది కాదు మేడం. ఇప్పుడు ఆర్బీఐ హ్యాస్ కమ్ విత్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. ఇప్పుడు ఎవరైతే లోన్ రికవరీ ఏజెంట్ ఉన్నాడో మా దగ్గర, అదర్ టెలికాలర్ కానీ, అదర్ ఎగ్జిక్యూటివ్ కానీ, ఫీల్డ్ మీద వెళ్ళే అబ్బాయి కానీ, ఎవరైనా టీమ్ లీడర్ కానీ, డెబ్ట్ రికవరీ ఏజెంట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. దట్ ఈస్ కాల్డ్ డిఆర్ఏ. షార్ట్ ఫామ్లో దాన్ని డిఆర్ఏ అంటారు. దట్ ఈస్ 100 hours ట్రైనింగ్ ఉంటుంది. 100 hours ట్రైనింగ్ అయ్యి అది కంప్లీట్ అయినాక, 100 hours మీన్స్ డైలీ 8 hours, ఇట్ విల్ కమ్ అప్రాక్సిమేట్లీ 9 to 10 days. ఆ 10 days అయినాక, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ వారు ఎవరైతే పాస్ అవుతారో, పాస్ అయిన వాళ్ళని మాత్రమే మేము రిక్రూట్ చేసుకోవాలి. సో ఊరికనే వెళ్ళి ఎవరినో వాళ్ళు తీసుకొచ్చి మనము చేయలేము. ప్లస్ ఇప్పుడు ఏదైతే మేడం ఫస్ట్ లాగా లేదు. ఇప్పుడు ప్రతి కస్టమర్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసినాయి. ప్రతి కస్టమర్ కానీ, ఇప్పుడు మా దగ్గర ఉన్న ఏజెంట్స్ కానీ కంపల్సరీ కాల్ రికార్డింగ్ ఇస్ మ్యాండేటరీ. కాల్ రికార్డింగ్ అనేది తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు. అయినప్పటికీ అంటే ఇందాకలో మనం మాట్లాడుకున్నట్లు ఒక నెగిటివ్ ఇమేజ్ ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా? నెగిటివ్ ఇమేజ్ అంటే ఒకప్పుడు ఉండే మేడం, ఒక 25-30 years బ్యాక్ ఏదైనా ఉండే కానీ ఇప్పుడు లేదు మేడం అంతా. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, నేనేమంటున్నా ఇంతకుముందు కూడా మీరు చెప్పినట్టు 100లో 90% పాజిటివ్ ఉన్నారు, 10% నెగిటివ్ ఉన్నారు. 10% నెగిటివ్ అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితిలో డ్యూ టు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ లాస్ కానీ, బిజినెస్ లాస్ కానీ, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురైతాయి కాబట్టి. ఇంకొకటి మేడం, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాను, కస్టమర్కి కట్టే ఇంటెన్షన్ ఉంటుంది. ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. ఇదే ప్రాబ్లం, అసలైన ప్రాబ్లం అక్కడనే ఉంటుంది. హీఈస్ రైట్, కస్టమర్కి తెలుసు ఆ పెయిన్ ఏందో. ఎందుకంటే నాకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో, బ్యాంక్ నాకు ఇచ్చింది, నా బ్యాంక్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి కస్టమర్కి పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. కానీ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉంటారో, సలహాలు తీసుకుంటారో, ఇంకా వేరే వాళ్ళు ఉంటారో, వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, కట్టకండి, మీరు లీగల్గా పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మేడం ఫేస్ చేసేది? కస్టమరే ఇబ్బంది పడేది. కస్టమర్ ఇబ్బంది పడతారు, కస్టమర్ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. మేడం ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డే తీసుకున్నారు, మీకు 40 days మనం ఏమంటారు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో చాలా మంది రొటేషన్ చేసుకుంటారు డబ్బులు. మీరు వెళ్తారు, ఇప్పుడు ఒక జాబ్ ఎంప్లాయీ ఉన్నాడు మేడం, అతనికి 30 daysకి శాలరీ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డులో ఆయనకు 40 days టైం ఉంటుంది, 41 days టైం ఉంటుంది. ఆ 41 daysలో ఆయన యూజ్ చేసుకుంటాడు, మళ్ళీ కట్టుకుంటాడు. మంత్ ఎండ్లో ఉంది మేడం, మంత్ ఎండ్లో ఎంత ప్యాకేజ్ ఉన్నా కానీ, 20 lakhs ప్యాకేజ్ ఉన్నా, 30 lakhs ప్యాకేజ్ ఉన్నా కానీ, వాళ్ళకు ఉన్న నెలసరి కమిట్మెంట్స్కి ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పడతారు. క్రెడిట్ కార్డు వాడాల్సిన పరిస్థితి వస్తుంది, వాడతారు. వాళ్ళకి ఆ 1 month వాళ్ళకి గ్రేస్ పీరియడ్ వస్తుంది, మళ్ళీ దా అమౌంట్ రిటర్న్ రీపేమెంట్ చేస్తారు. ఇవాళ రేపు తెలుసు కదా మేడం, మీకు రిలేటివ్స్ని కానీ, ఎవరిని కానీ, ఫ్రెండ్స్ని అడగని కానీ డబ్బులు అడగలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు వాళ్ళని అడగాలి? నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళని అడగాలనేది కొంచెం వెనక ముందు అవుతారు. కాబట్టి క్రెడిట్ కార్డు వాడుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు, కట్టుకుంటున్నారు మేడం, దాంట్లో ఏం లేదు. అయితే మీరు క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుతుంటే, అసలు క్రెడిట్ కార్డ్ యూజేజెస్ ఎన్ని మల్టిపుల్ యూజేజెస్ ఉన్నాయో జనాలకి ఇంకా అంతగా అవగాహన లేదని చెప్పుకోవచ్చు. సో మీ టేక్ ఏంటి? క్రెడిట్ కార్డ్స్ మల్టిపుల్గా ఎలా యూజ్ చేసుకుని బెనిఫిట్ అవ్వచ్చు ఒక కస్టమర్? మేడం క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, అబ్రాడ్కి వెళ్తాం, అబ్రాడ్ యూ కెనాట్ యూజ్ ద క్యాష్ కదా, క్యాష్ అయితే మనం వాడలేము, మన క్యాష్ అక్కడ నడవదు. సో అక్కడ మనకి ఇప్పుడు దిరమ్స్ అనుకోండి, డాలర్స్ అనుకోండి, ఇంకేమన్నా రకరకాలుగా ఉండొచ్చు. బట్ అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని దాని ఫీజు కట్టి
దాని ఫీజు పే చేసి మళ్ళీ ఎక్స్చేంజ్లో కాస్త డబ్బులు మనకు ఎవరైతే ఫారెన్ ఎక్స్చేంజ్ అతను ఉన్నారో మనకు దాంట్లో ఎంతో అంత సర్వీస్ ట్యాక్స్ అయితే కట్ అయ్యి వస్తుంది. మీరు కార్డు యూజ్ చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు, సేఫ్. ప్లాస్టిక్ మనీ అనుకోండి మీరు, వాట్ ఎవర్ అంటే మా లాంగ్వేజ్లో విల్ కాల్ ప్లాస్టిక్ మనీ. ద పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్, అన్ని కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్, బ్రహ్మాండంగా యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా యూజ్ చేస్తారు. మీరు గ్రాసరీస్కి వెళ్ళి ఇప్పుడు ఎవరు మేడం డిజిటల్ ఇండియా ఆఫ్టర్ మన ఏమంటారు ఈ నోట్ బంద్ తర్వాత ఎవరు యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు కంప్లీట్లీ యూపీఐకి ట్రాన్సాక్షన్స్కి మారిపోయారు. క్రెడిట్ కార్డ్సే మాక్సిమం యూజ్ చేసే జనాలు ఇప్పుడు. ఎనీవేర్ వేరెవర్ యూ గో, ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డు ఉందని అంటారు. క్యాష్ క్యారీ చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. మల్టిపుల్ యూజేజ్ ఉంది మేడం. వాడుకున్న వాళ్ళకి అంటే నేను ఏమంటాను, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు వాడుకొని దాంట్లో ఏమంటారు డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డెవలప్మెంట్ అంటే ఎట్లా అంటే అది నేను చెప్పలేను, ఓపెన్ ఫోరంలో డెవలప్మెంట్ అనేది ఎట్లా అనేది చెప్పలేను. కాబట్టి చెప్తున్నాను, వాడుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా వాడుకున్నారు, దానివల్ల వాళ్ళు ఏమంటారు డెవలప్ అయ్యారు. ఒక్కోసారి బిజినెస్ ఉంది మేడం, మీ కార్డ్ లిమిట్ 4 లక్షలు ఉంది, 4 లక్షలు ఓవర్ నైట్ పోయి మిమ్మల్ని అడగా ఎవరిని ఇవ్వాలంటే ఇవ్వరు. స్వాప్ చేసుకుంటారు, తీసుకుంటారు, దాన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటారు. అంతే. అంటే మిస్యూజెస్ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది కానీ మిస్యూజ్ అంటే సైబర్ క్రైమ్ మ్యామ్. మిస్యూజ్ అనేది అంటే సైబర్ క్రైమ్. మనం మామూలుగా ఇప్పుడు ఎవరో కాల్ చేసారు, ఇప్పుడు ఇవన్నీ బేసికల్లీ ఏంటంటే మేడం ఒక పర్టికులర్ ప్లేస్ గురించి నేను చెప్పలేను. ఇవన్నీ ఏంటంటే ఎక్కడనో అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కాల్ చేస్తారు, చేసేసి ఓటీపీలు అడగడము, అంటే జనాలకు అవేర్నెస్ లేక వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సైబర్ క్రైమ్ వల్ల ఈ లోన్ రికవరీ ప్రాసెస్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది? దానివల్ల ఏమన్నా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయా? అంటే నేను చెప్పలేను మేడం. ఒక ఫేమస్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయనకు కూడా ఏమైందంటే ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ వాడారో ఆయన కార్డు కూడా ఒక మనం ఏమంటారు ఢిల్లీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆ కార్డు ఇట్లా 20ది మనం ఏమంటారు దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది ఇట్లా 20ది. అయితే ఆయన కూడా వచ్చిండు, ఆయన వచ్చి నన్ను పర్సనల్గా కలిసిండు, చెప్పిండు సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొని వచ్చిండు. దాన్ని కూడా మనం ఏం చేసినామంటే అమికబుల్గా మాట్లాడి క్లోజ్ చేసినాం. సో ఆయనకు తెలుసు వాట్ ఈస్ ద సిబిల్ అనేది. అంటే సిబిల్ ప్లేస్ ద క్రూషియల్ రోల్ ఇన్ క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్ రికవరీ మేడం, మీకు ఐడియా ఉంది కదా. సో దట్ విల్ ప్లే ద క్రూషియల్, అదొక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కంపల్సరీ ఆయన వచ్చి నాకు చెప్పాడు, సార్ ఇట్లా ఉంది, ఇది ఇబ్బంది పడుతున్నాము, ఇది చాలా రోజులు అవుతుంది, కొంచెం నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి వచ్చి మన దగ్గరకు వచ్చారు. అది ఏముందో మనం అది ఎంతైతే అయిందో ఆయనకు మాట్లాడుకొని బేసిక్ ఏవైతే ఛార్జెస్ ఉంటాయో చేసేసి క్లోజ్ చేసినాం. గ్రేట్. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆల్సో, అంటే ఫ్రాడ్స్ జరగడమే కాదు, దానికి మీ దగ్గర సొల్యూషన్ కూడా ఉంది. డెఫినెట్గా ఫ్రాడ్స్ జరగకుండా ఉండేది ఈ ఫీల్డ్ అని కాదు మేడం, ప్రతి రంగంలో ఫ్రాడ్స్ అనేది జరుగుతుంటాయి. మనం దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇస్తాము. కాకపోతే ఏంటంటే ఎవరైతే వాడుతున్నారో వాడి వాళ్ళు డబ్బులు కట్టలేకపోయారో వాళ్ళకు వివిధ కారణాల వల్ల డబ్బులు కట్టలేకపోయారు. వాళ్ళ ఏదో హెల్త్ ఇష్యూస్ అనుకోండి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు డబ్బులు కట్టలేకపోయిండొచ్చు. కానీ కస్టమర్కి ఎప్పుడైనా పాజిటివ్ ఇంటెన్షనే ఉంటుంది కదా మేడం. ఇవాళ నాకు బ్యాంక్ అవసరం ఉంది, 1 లక్ష రూపాయలు ఇచ్చింది, నేను మళ్ళీ కట్టుకుంటాను, మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఒక 4 లక్షలు తీసుకుంటాను. ఇంకా మ్యారేజ్ అనుకోండి, మీరు ఎడ్యుకేషన్ అనుకోండి, ఇల్లు కట్టుకోవడానికి అనుకోండి, బిజినెస్ చేసుకోవడానికి అనుకోండి, కార్ తీసుకోవడానికి అనుకోండి, ఒక 2 వీలర్ కొనాలనుకోండి, దేనికన్నా ఇవాళ రేపు కామన్ ఒక మొబైల్ కొందామన్నా ఇవాళ లోన్ కంపల్సరీ అయిపోయింది. అంటే హైయర్ ఎండ్ మొబైల్ కొన్నారు అనుకోండి మేడం, మీరు ఏదో ఐఫోన్ ఏదో కొన్నారు, అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakh ఉంటుంది. 1.5 lakh అయితే ఎందుకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా కస్టమర్ మొగ్గు చూపుతాడు కదా మేడం. ఈఎంఐ కట్టుకుంటాను, నెల నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు కస్టమర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కట్టలేని పరిస్థితులు అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అని. అప్పట్లో అంటే ఒక బ్యాంక్ తరఫున మీరు వెళ్ళారు, మీ ప్రొఫెషన్ మీరు నిర్వర్తించాల్సింది, మీ బాధ్యతను మీరు నిర్వర్తించాల్సింది. అలాంటి ఒక సిచ్యువేషన్లో స్టక్ అయినప్పుడు వాట్ యూ హ్యావ్ డన్? అట్లాంటి సిచ్యువేషన్స్ అని అంటే అట్లా చాలా కారణాలు అయినాయి మేడం. చెప్పారు, కస్టమర్స్ వస్తారు, వాళ్ళకు కూడా మనం యాంపుల్ టైం ఇస్తాము. మనం కూడా ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఒక 1 lakh కట్టాలి, కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, సార్ నాకు హెల్ప్ కావాలి అని అంటారు. అది ఏదైతే అమౌంట్ ఉందో, ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుందో, ఏదైతే బ్యాంక్ వేసిందో, బ్యాంక్ విల్ ఆల్సో ఏం చేస్తుందంటే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది వేవర్ చేస్తారు. ఇంట్రెస్ట్ అమౌంట్ వేవర్ చేసినాక మళ్ళీ వాళ్ళకు ఒక 2 EMIs 3 EMIs 4 EMIs వాళ్ళకు కట్టుకోవడానికి టైం ఇస్తారు. ఆ EMIs కడుతుంటారు, కట్టుకొని క్లోజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రేట్. అయితే జెన్యూన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ కావాలని మనం లోన్ ఎగవేతదారులు కూడా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్షియేట్ ఎలా చేసుకుంటారు మీరు? లోన్ ఎగవేతదారులు అని అంటే మేడం ఇది ఏమవుతుందంటే నేను ఇంతకుముందు అన్నట్టు డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ సివిల్. ఇవాళ రేపు ఏంటంటే మేడం
ఎగ్జాక్ట్గా నాకు గవర్నమెంట్ గురించి దాని ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ బేసిక్ థింగ్ నేను చెప్తున్నాను. ఇవాళ రేపు ఎంఎస్ఎంఈ లోన్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఏవైతే ఇస్తుందో ఎంఎస్ఎంఈ లోన్స్, దాన్ని కూడా సిబిల్ చెక్ చేస్తున్నారని విన్నాను. ఏది నేషనలైజ్ బ్యాంక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేనేమంటున్నా, మీరు లోన్ డిఫాల్ట్ చేస్తే 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 మీరు డిఫాల్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీ ప్రొఫైల్ మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సిబిల్ అనేది వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో వాట్ ఈస్ ద సిబిల్ యాక్చువల్లీ. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్, దట్ ఈస్ స్టాండ్స్ ఫర్. ఇది ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ఏంటంటే మేడం, మీరు ఏవైతే మీ కదలికలు ఉన్నాయో, మీ క్రెడిట్ హిస్టరీ ఉందో, మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారో, మీరు ఏవైతే లోన్స్ తీసుకుంటున్నారో, మీరు అప్లై చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి మానిటరింగ్ అవుతుంది. మీ పాన్ కార్డ్లో క్యాప్చర్ అవుతుంది డేటా. దాంట్లో మీరు ఎప్పుడైతే డిఫాల్ట్ చేస్తారో మీ డేటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిబిల్కి వెళ్ళిపోతుంది. సో సిబిల్ విల్ డెఫినెట్లీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ డయాగ్నోసిస్, లైక్ స్కాన్ చేస్తుంటుంది మన ఫైనాన్షియల్ పరిస్థితి ఏందనేది సిబిల్ అనేది స్కాన్ చేస్తుంటుంది. సో ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కానీ ఈ సిబిల్ స్కోర్ గురించి తెలియని వాళ్ళు కూడా, తెలియకపోవడం వల్ల కూడా ఇలా పన్ను ఎగవేసి అలా లోన్స్ కట్టకుండా మానేసి మనం 2-3 బ్యాంకులని చీట్ చేసేయచ్చు అని అనుకునే వాళ్ళ కేసెస్లో బ్యాంక్స్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు లీగల్గా? లీగల్ యాక్షన్ అంటే మేడం, వాళ్ళకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో చెక్ బౌన్స్ ఉంటుంది. చెక్ బౌన్స్ ఉంటే వాళ్ళకి చెక్ బౌన్స్ కేసెస్ ఫైల్ చేస్తారు. లోక్ అదాలత్ నోటీస్ పంపిస్తారు. లీగల్గా బ్యాంక్ ఎవరైతే లీగల్ మేనేజర్స్ ఉన్నారో లీగల్గా వాళ్ళ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటుంటారు. ప్లస్ అపార్ట్ ఆఫ్ దట్ ఏంటంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ సర్నేమ్ అనుకోండి, ఆ సర్నేమ్ అనేది క్యాప్చర్ అయిపోతుంది సివిల్లో. వెన్ ఎవర్ యూ వాంట్ ఎ లోన్, అంటే మీకు ఎప్పుడైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంది, లోన్ రిక్వైర్మెంట్ మీరు మేడం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భం మనకు లోన్ మాత్రం కంపల్సరీ కావాలి, డెఫినెట్గా కావాలి. సో కంప్లీట్లీ మీకు ఏమంటుంది, డోర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ కాలేరు. సో సిబిల్ స్కోర్ ఇంత ఇంపార్టెంట్, మనకి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకున్నాము. అయితే ఈ సిబిల్ స్కోర్ గురించి సాధారణ ప్రజానీకానికి కొంచెం కూడా అవేర్నెస్ లేదు అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఇంకొంచెం ఇన్సైట్స్ మాకు ఇవ్వగలరా? మ్యామ్ యాక్చువల్లీ సిబిల్ స్కోర్ ఏంటి అంటే, మా గుడ్ సిబిల్ స్కోర్ ఈజ్ అరౌండ్ ఫ్రమ్ 700 to 800. అబౌవ్ 800 is very good. Great. Like 850 and all, 820, 830, 840, it's excellent. Like 900 వరకు వెళ్తుంది. అంటే ఏ బేసిస్ మీద ఈ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఆఫ్ ద యూసేజ్ అండ్ ద రీపేమెంట్స్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ రీపేమెంట్ ఎలా ఉంది, ఎలా కడుతున్నారు, మళ్ళీ తీసుకొని ఎలా కడుతున్నారు, బేస్డ్ ఆన్ దట్ స్కోర్ విల్ గెట్ ఇంక్రీజ్ అనమాట. మీరు ఒకటేసారి ఇప్పుడు టూ మెనీ ఎంక్వైరీస్ చేశారనుకోండి, ఒకటి యూ వాంట్ ఎ లోన్, యువర్ ఆస్పిరెంట్, యూ వాంట్ క్రెడిట్ కార్డ్, యూ వాంట్ ఎ లోన్ ఆర్ సంథింగ్, యు ఆర్ వెరీ డెస్పరేట్ అబౌట్ దట్ ఏమన్నా లోన్ అనుకోండి, మీరు ఒకటేసారి ఒక 4-5 బ్యాంకులలో అప్లై చేశారనుకోండి, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఫాల్ డౌన్. ఓకే, దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద సిబిల్. డెఫినెట్లీ. అయితే కస్టమర్కి తెలియదు చాలా మందికి. సో ఏంటంటే ఇవాళ రేపు కొంతమంది ఏం చేస్తారు, ఒకటేసారి తీసుకొని 4-5 బ్యాంక్స్లో లాగిన్ చేసే వరకు కూడా కస్టమర్కి ఇబ్బంది అవుతుంది. సో బిఫోర్ అప్లైయింగ్ ద లోన్ యూ షుడ్ ఆస్క్ దెమ్, అంటే మీరు ఒకటేసారి ఇట్లా 4-5 బ్యాంక్ మల్టిపుల్ బ్యాంక్స్ అప్లై చేయకుండా ఒకసారి అప్లై చేయండి అని చెప్పి మనం చెప్తే, దట్ అంటే అది అవేర్నెస్ గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే ఇల్లును ఒక దాంట్లో లోన్ వచ్చేస్తుంది కదా కస్టమర్కి అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, మల్టిపుల్ లాగిన్స్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే, మీకు ఒకవేళ లోన్ రాలేదు అనుకోండి, సో మీరు ఎందుకు అంటే లోన్ మీకు అంటే ఏ క్రైటీరియాలో రిజెక్ట్ అయిందో కొంచెం వెయిట్ చేసి కనుక్కొని మళ్ళీ మీరు దాన్ని సరి చేసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది. అది మీరు ఒకవేళ లోన్ రాదు అని మీకు తెలిసి రిజెక్ట్ అయిన సందర్భంలో మీరు కంటిన్యూస్గా 4-5 టైమ్స్ అప్లై చేశారనుకోండి, డెఫినెట్లీ మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అచ్చా ఈ పర్సన్కి చాలా డెస్పరేట్ ఉన్నారు అంటే వాళ్ళు ఉన్న పారామీటర్స్, అంటే వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి కదా, ఏ నామ్స్ ప్రకారం వాళ్ళు లోన్స్ ఇస్తారన్నది, ఈ కస్టమర్ మరీ డెస్పరేట్ ఉన్నాడు అని చెప్పేసి అనక నెగిటివ్ భావన వస్తుంటుంది వాళ్ళకు కూడా, బ్యాంక్ వాళ్ళకి. అంటే ఎక్కువ అవసరం ఉన్నప్పుడు లోన్ రీపేమెంట్ విషయంలో కూడా ఇబ్బంది అవుతుంది, చేస్తారు మళ్ళీ చేయరు, మళ్ళీ ఏంటి అనేది ఉంటుంది అనమాట దాని గురించి. సో అంటే ఈ లోన్ మనం రీపేమెంట్ చేయని వాళ్ళకి ఏ మేర, అంటే ఏ శాతం మేర తగ్గిపోతుంది సిబిల్ స్కోర్? డైరెక్ట్ అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ అంటే మల్టిపుల్ లోన్స్ ఉంటాయండి, ఒక లోన్ కాదు మల్టిపుల్ లోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు అంటే లేఖ గారు, ఇప్పుడు మీకు సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ ఒక టాపిక్ నేను చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నెగిటివ్ ఎలా వచ్చింది అని అంటే,
డిజిటల్ లోన్ ఇప్పుడు మన లోన్ యాప్స్ ఉన్నాయో, ఎస్, లోన్ యాప్స్ వల్ల చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ట్రూ. లోన్ యాప్ చాలా మంది కస్టమర్స్ తెలియని ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారంటే, ఫస్ట్ ఎవరైతే మీకు లోన్ ఇస్తున్నారో సో వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఇట్స్ లైక్ ఏ ప్రైవేట్ ఫైనాన్స్ లాగా. వాళ్ళు ఇస్తారు, లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేశారో యాప్, ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ ఉంది, ఆ యాప్ డౌన్లోడ్ చేశారో, చేయగానే మీ మొబైల్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో, ఎంతైతే డేటా ఉంటుందో మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. సో మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ సో మచ్ ఆఫ్ అమౌంట్ మీరు పే చేసి తీసుకున్న దానికంటే, దాంట్లో కూడా మీకు ఎలిజిబిలిటీ ఏదో పెద్దగా రాదండి. 20,000 30,000 చిన్న వాళ్ళు ఉంటారు, చాలా చిన్న లోన్స్, చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. హౌస్ వైఫ్స్ అనుకోండి, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటాయి. తీసుకొని ఏం చేస్తారంటే, ఒకసారి ఆ లోన్ అమౌంట్ మనకి ఏదైతే వాళ్ళు ఆ లోన్ ఇచ్చేసి వాళ్ళు రీపేమెంట్ ఏదో ఒక రూపంలో వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు కట్టేస్తారు. కట్టేసినాక కూడా వాళ్ళకు మళ్ళీ నెంబర్ ఆఫ్ కాల్స్ రావడము, వాళ్ళు ఉన్న కాంటాక్ట్స్ తోటి ఏంటంటే అది ఇట్స్ ఆల్ ఇల్లీగల్ అండి. గవర్నమెంట్ కూడా దీని మీద బాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా RBI కానీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. సో అక్కడికి మాత్రం లోన్ యాప్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల అంటే చాలా ఇప్పటి వరకు మీరు చూసి ఉండొచ్చు, చాలా దగ్గర కేసెస్ కూడా ఫైల్ అయ్యి ఉన్నాయి, మీడియాలో కూడా మనం చాలా చూసాం. ఈ లోన్ యాప్స్ వల్ల ఏమవుతుంది అని అంటే, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, లోన్ యాప్ తీసుకున్నారు, మీరు కట్టలేని పరిస్థితి ఉంది, డెఫినెట్లీ వాట్ దే విల్ డూ థర్డ్ పార్టీ కాలింగ్. లైక్ మీ కాంటాక్ట్స్ ఎవరైతే, మీ సిస్టర్స్, మీ కజిన్స్, మీ పెద్దనాన్న వాళ్ళు, చిన్నాన్న ఎవరో, వాళ్ళ కాల్స్ వెళ్తుంటాయి. వాళ్ళ కాల్ చేసి ఇట్లా లోన్ తీసుకున్నారు, డబ్బులు కట్టట్లేదు అని చెప్పేసి. అంటే ఇంకొకటి లోన్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అది హెరాస్మెంటే కదండి. దానివల్ల నార్మల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏవైతే రెప్యూటెడ్ బ్యాంక్స్ ఉన్నాయో ఇవాళ మార్కెట్లో, వీళ్ళ వల్ల అవి ఇవి రెండు మర్జ్ అయిపోయి పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే లోన్ రికవరీ అని మాట్లాడుతున్నారు ఇవాళ. ఓకే, గాట్ ఇట్. లోన్ రికవరీ అని మాట్లాడుతున్నాం. కాకపోతే ఏంటంటే బ్యాంక్ పాలసీస్ వేరే, బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే, లోన్ యాప్స్ వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే, వీళ్ళే వేరే. వాళ్ళకి ఏం లేవు, లోన్ యాప్స్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. దే కెన్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఏదైనా చేయవచ్చు, వాళ్ళని అడిగే వాళ్ళు లేరు. ఇట్స్ లైక్ ఏ ప్రైవేట్ ఫైనాన్స్. సో వీటికి అనుమతులు ఎలా లభిస్తున్నాయి? ఇలాంటి లోన్ యాప్స్ అంటే ఇంత ఇల్లీగల్ గా, ఇంత అరాచకంగా సృష్టిస్తుంటే ఎందుకు వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ అంటే ఎక్కడ చేస్తారు మేడం? ఇంత పెద్ద ఇండియాలో ఎంతమంది రోజుకు ఒక ఇన్ని అంటే టెక్నాలజీ ఎంతెంత పెరుగుతుంటే ఫ్రాడ్స్ అంతంత పెరుగుతుంటాయి. ప్రతి విషయంలో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడని కంట్రోల్ చేస్తారు గవర్నమెంట్? ఎవరని పట్టుకుంటారు, ఏమని చేస్తారు? ఎక్కడికో మారుమూల ప్లేస్లకి వెళ్ళి చేస్తుంటారు. ఇట్లాంటి ఫ్రాడ్స్ అన్ని ఇక్కడ మన దగ్గర జరిగాయి, వేరే స్టేట్లలో జరుగుతాయి. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టేక్ ది స్టేట్ నేమ్ ఆల్సో, కానీ వేరే స్టేట్లలో ఎక్కువ జరుగుతుంటాయి ఇట్లాంటి ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇవి ఎక్కువైపోతున్నాయి అని అనుకోవచ్చు కదా? డెఫినెట్గా మేడం. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారంటే బ్యాంకే ఇస్తుంది అనుకుంటారు. అవును, వాళ్ళు తీసుకున్నాక తెలుస్తుంది అసలు బ్యాంకుకి లోన్ యాప్కి డిఫరెన్స్ ఏంటి అని. డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది, బ్యాంక్ వాళ్ళది, లోన్ యాప్స్ వాళ్ళది అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. ఓకే. సో ఆ ప్రొఫెషనలిజం అనేది డెఫినెట్గా వీళ్ళకు, మీకు పర్సనల్గా వచ్చి ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక సర్టన్ XYZ అమౌంట్, ఒక పెద్ద అమౌంట్ ఉంది, మీరు కాల్ చేస్తే డైరెక్ట్లీ బ్యాంక్ మేనేజర్ విల్ కమ్ టు యువర్ ప్లేస్. ఒక రెప్యూటెడ్ బ్యాంక్ ఉంది, సార్ నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, హెల్త్ బాగాలేదు, సో బ్యాంక్ మేనేజర్ విల్ కమ్ టు యువర్ ప్లేస్, విల్ షో యువర్ ID కార్డ్. ఆయన ID కార్డ్ చూపిస్తాడు ప్రాపర్గా, మీది ఏంది, ఎందుకు ఎట్లా అయింది, ఏమైంది, మీ ఇబ్బంది ఏమైంది అని తెలుసుకొని, ఆయన పై ఎవరైతే వాళ్ళ అప్రూవల్ అథారిటీ ఉందో వాళ్ళతో మాట్లాడి అప్రూవల్ తీసుకొని, మీకు ఏదైతే బ్యాంకుకి ఏదైతే అమికబుల్గా ఉందో సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేస్తారు అకౌంట్. ఇప్పుడు లోన్ యాప్స్ వాళ్ళకి మీకు ఎటువంటి వాళ్ళు లేరు కదా మేడం, వాళ్ళకి ఏం లేదు, ఓన్లీ ఓవర్ ద ఫోనే వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి మీ దగ్గర రావడం లేదు, వాళ్ళు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ కావడం కానీ 1-to-1 face-to-face కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. అయితే ప్రాథమికంగా ఇది ఒకటి చెక్ చేసుకోవాలి అంటారు, లైక్ బ్యాంక్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పర్సనల్ గా వచ్చి కలిసారా లేదా, మీరెళ్ళి కలిసారా లేదా, ఇది ప్రాథమికంగా చెక్ చేసుకోవాల్సి. అంటే కస్టమర్ తెలియదు మేడం, అది వాళ్ళు లోన్ యాప్ అని చెప్పేసి తీసుకున్నాకనే వాళ్ళు ఇబ్బంది పడతారు. తీసుకున్నాకనే ఇది లోన్ యాప్ అని వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి తెలియదు కదా ఇది ప్రాపర్ బ్యాంకా కాదా, ఇది ఒక రెప్యూటెడ్ బ్యాంకా అన్న. దీనికి ఒక RBI, ఇప్పుడు బ్యాంక్ అంటే ఏంది మేడం, 1,00,000 లైసెన్స్లు ఉంటాయి, ఆడిట్ ఉంటుంది, చాలా చాలా నామ్స్ ఉంటాయి. ఏదో నాకు తెలిసింది ఒక 1% ఉంటుంది, 100% బ్యాంక్ అంటే ముంగట వ్యక్తి ఏంది చాలా ఈజీగా తీసుకుంటాడు.
ఇప్పుడు ఏంది మేడం, మూవీ చూసేవానికి ఏముంటుంది, 3 అవర్స్ మూవీ చూసి బాగాలేదు మూవీ అంటాం. అవును. ఆ మొత్తం మూవీ అంతా షూట్ చేసిన మనకు తెలుస్తుంది దాని బాధ ఏంటో, దాని పెయిన్ అనేది ఏందో. మూవీ మొత్తం కంప్లీట్గా షూట్ చేసిన వాళ్ళకు, వాళ్ళ కాస్ట్ అండ్ క్రూకి, ఎడిటర్కి, వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. మనం ఊరికి వెళ్తాం, చూస్తాం, ఆ మూవీ బాగాలేదండి అని చెప్పేసి ఒక చిన్న రివ్యూ ఇచ్చేసి వదిలేస్తాం. బట్ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది, 1 year 2 years అనేది. ఇది కూడా బ్యాంక్ అనేది కూడా పెద్ద సముద్రం లాంటిది. ఏదో మనం ఊరికే చూసి బ్యాంక్ని బ్లేమ్ చేసేయడము, ఇట్లాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అండి, నా పర్సనల్ ఉద్దేశం. వెల్ సార్. అయితే ఈ లోన్ యాప్స్ తో పాటు బెట్టింగ్ యాప్స్ అని ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయి, దానివల్ల చాలా సెలబ్రిటీస్ కూడా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఇబ్బందులు పడడం అంటే ఇక్కడ కూడా అవగాహన లేమి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీని గురించి మీ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే ఏంటంటే మేడం, బెట్టింగ్ యాప్స్ కూడా రీసెంట్ టైమ్స్లో మనం చాలా చూసినాం. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకి తెలియక ఆ చేసిన అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఆ బెట్టింగ్ యాప్ అనేది అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మేడం, ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఇవాళ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అని ఉంది, ఐపీ పెట్టారు వాళ్ళు. అంటే లైక్ యూనో వాళ్ళు ఏంటి అంటే లాస్ అయింది కంపెనీ, దాని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి షారూక్ ఖాన్ ఉండే. అంటే అట్లా మనం చెప్పలేము కదా మేడం, ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవగాహన లేదు, దానికి పర్మిషన్ ఉందా లేదా. ఇప్పుడు వాళ్ళకి ఎవరో మీడియేటర్ ఉంటారు, ఇది ప్రమోట్ చేయాలంటారు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కాకపోతే ఇట్లా ఉంటుంది, గవర్నమెంట్ స్ట్రిక్ట్ నార్మ్స్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద ఉక్కుపాదం మోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏ బ్రాండ్ ప్రమోట్ చేయాలి, ఏ బ్రాండ్ ప్రమోట్ చేయొద్దు అనేది. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా అవగాహన ఉంది, ఏదో బ్రాండ్కి వెళ్ళి వాళ్ళు కూడా చేయరు కదా వాంటెడ్లీ. ఎవరైనా ఇప్పుడు మంచి మై కెరియర్ ఫ్లోలో ఉంది, ఎవరైనా కావాలని చిక్కుల్లో చిక్కోవాలని చిక్కోరు కదా. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ లైఫ్, జరుగుతుంటాయి అట్లాంటివి. దాన్ని మనం ఏంటంటే ఇక అదేంటంటే పెద్ద సబ్జెక్ట్, మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. అయితే ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలపై ఏదైనా అవగాహన కార్యక్రమం లాంటిది నిర్వహిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మేడం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, సైబర్ క్రైమ్ కానీ ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు అనుకోండి, నాగార్జున గారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చాలామంది సెలబ్రిటీస్ వచ్చి సైబర్ క్రైమ్ గురించి కానీ మనకు రెగ్యులర్గా టీవీలో ఇప్పుడు మనం మూవీకి వెళ్ళినా, టీవీస్ అయినా, ఏమైనా షూటింగ్స్ అయినా ఇచ్చేటివి ఇస్తూనే ఉన్నారు మేడం. వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఏం తప్పు అని చెప్పలేము. మనం సెలబ్రిటీస్ తోటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా జనరల్గా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందేమో. డెఫినెట్గా మేడం, చేస్తే ప్రజలకు అవగాహన వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో మనం ఐపీఎల్ చూసినాం. అది ఏంటంటే మన ఇండియాలో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ దేనికి లేదు, ఏ క్రీడకు లేదు, ఏ స్పోర్ట్స్కి లేదు. సో ఆ టైంలో మనం ఏంటంటే అట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది మేడం. అయితే ఇప్పటి వరకు మనం ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ గురించి కానీ ఈ ఫీల్డ్ గురించి చాలా మాట్లాడుకున్నాము, అలాగే బ్యాంక్ లోన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ విషయానికి వద్దాము. అంటే ఆడుతూ పాడుతూ సరదాగా స్టార్ట్ అయి ఉంటుంది కెరీర్, కానీ ఇంత సీరియస్గా తీసుకొని ఇన్ని ఆడ్స్ని ఫేస్ చేసి ఇంత నాలెడ్జ్ సంపాదించి ఇప్పుడు ఒక సంస్థ ద్వారా 10 మందికి అవగాహన కల్పించడమే కాకుండా అన్ని విధాలుగా సహాయపడుతూ యూ హ్యావ్ బీన్ హియర్. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్? మేము యాక్చువల్గా ఏంటంటే 1972లో మా ఫాదర్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో వీఆర్ స్టార్టెడ్ అవర్ అక్కడ జర్నీ అనేది 1972లో దే హ్యావ్ మైగ్రేటెడ్. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందండి జర్నీ అనేది. సో ఇక్కడనే మా ఫాదర్ది కూడా బిజినెస్, మై మదర్ ఈజ్ ఆల్సో షీజ్ ఇన్ టు బిజినెస్ అర్లియర్, నౌ షీజ్ హౌస్ వైఫ్. అంటే ఇప్పుడు అట్లా అనేది మా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో మన ఎడ్యుకేషన్ ఇవంతా లోకల్ అండి, ఇక్కడ హైదరాబాద్లో జరిగింది ఎడ్యుకేషన్ కానీ. పక్కా హైదరాబాద్? డెఫినెట్లీ పక్కా హైదరాబాద్. ఇక్కడనే బార్న్ అండ్ బాటప్ ఇన్ అంతా హైదరాబాద్ అండి, ఇక్కడనే జరిగింది. ఇక్కడికి వెళ్ళి వీఆర్ 3 brothers and 1 sister అండి, 4 people. అయితే మీ లైఫ్లో మీ మదర్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించారని విన్నాము. షీ ఈజ్ అన్ ఐరన్ లేడీ, ఒక బాస్ లేడీ అని కూడా విన్నాను. దాని గురించి కాస్త. డెఫినెట్లీ మేడం, అంటే మేమున్న హార్డ్ టైమ్స్ ఫేస్ చేసినప్పుడు మా మదర్ టుక్ ఎ ఛాలెంజ్ లైక్ యూనో ఫ్యామిలీ గురించి ముందుకెళ్ళి. సో మేము ఇవాళ హైదరాబాద్లో కొంచెం సర్వైవ్ అవుతున్నామంటే బికాస్ ఆఫ్ మై మదర్ ఓన్లీ. ఆమె ఆ టైంలో మాకు కొంచెం బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది, మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ. జాయింట్ ఫ్యామిలీ ఉండి మీకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయి జాయింట్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఏంటంటే షీ టుక్ ఏ వెరీ బోల్డ్ డిసిషన్ లైక్ యూనో సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ టైంలో తీసుకొని ముందుకు వచ్చి మేము హైదరాబాద్ రావడానికి కూడా మా మదర్ కూడా ఒక కారణం అనమాట. అంటే అప్పుడు మా ఫాదర్ తోటి ఉంటుండే మేడం, ఇప్పుడు నౌ షీజ్ హౌస్ వైఫ్ ఏజ్డ్ నౌ షీస్ టేకింగ్ రెస్ట్. గ్రేట్.
అయితే ఒక మదరే కాకుండా మీ మిస్సెస్ కూడా చాలా క్రూషియల్ రోల్ పోషించారు మీ కెరీర్ గ్రోత్లో అని విన్నాం. సో దాని ఎస్ గురించి మ్యామ్. అంటే యా మ్యామ్, నా ఇల్లాస్ కూడా హైదరాబాద్ నుంచి. షీఈస్ ఫ్రమ్ ది లోకల్ కాచిగూడ. సో అక్కడికి వెళ్ళి అంటే ఆల్మోస్ట్ 15 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో నేను నా కెరియర్లో నేను ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ ఇన్ టు జాబ్ అనమాట. ఓకే. సో నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానో షీఈస్ హ్యావింగ్ వన్ క్వశ్చన్, అరే బిజినెస్ మీరు మనకంటే మీకు తెలుసు కదా, ఇక జాబ్ అని చెప్పారు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా ఆమె కూడా ప్రాబ్లం అప్పట్లో జాబ్ ఉంటేనే పిల్లనిస్తాము లేకపోతే లేదు అనే ఆ ప్రాబ్లం ఉండింది. బట్ ఆమెకు కూడా కొంచెం నా మీద ఇదేమంటారు భరోసా అనుకోండి, లేకపోతే ఆమెకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాము. సో షీ టుక్ ఏ వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ మై లైఫ్. సో ఐ హావ్ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ దేర్ ఆల్మోస్ట్ 15 years నౌ. ఐఎమ్ లొకేటెడ్ ఇన్ సికింద్రాబాద్లో ఉన్నది ఆఫీస్ మాది. ఇప్పుడు వీ హ్యావ్ సమ్ 30-35 people. వీ హ్యావ్ టైడ్ అప్ విత్ మోర్ దెన్ ఒక 4-5 బ్యాంక్స్ నుంచి టైఅప్ అయ్యింది. గ్రేట్ టు నో సార్. అయితే లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ప్రెసెంట్ టాపిక్, ద లోన్ రికవరీ థింగ్. మీరు ఎప్పుడైనా లైక్ వైలెంట్ బారోవర్స్ ని చూసారా, లైక్ ఇలా లోన్ రికవరీ టైం చాలా మంది ఎనీ సచ్ ఇన్సిడెంట్ యా అండ్ మీరు ఎలా డీల్ చేశారు దాంతో? అంటే మేడం ఇప్పుడు ఒకటి మేడం, ఇది ఇప్పుడు చిత్ర గారు ఏంటి అంటే ఒకటి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు డబ్బులు, మేము ఎంతవరకు పూజ చేయాలో కస్టమర్కి ఎడ్యుకేట్ చేయగలుగుతాం, డబ్బులు కట్టమని చెప్తాం. నేను గొడవ పడేంత పెద్దది కాదు కదా మేడం. నేను పర్సనల్గా నేను ఎందుకు గొడవ పడాలి? నా 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 ఎవరైతే నా టీం ఉన్నారో వాళ్ళు ఎందుకు గొడవ పడాలి? మా పర్సనల్ డబ్బులు కావు కదా ఇవి, మా పర్సనల్ డబ్బులు నేను మా పాకెట్లోకి వెళ్ళి ఏం కదా. నేను కూడా మా టీంకి అదే చెప్తాను, కస్టమర్కి మనం పర్సనల్గా వెళ్ళే అవసరం లేదు మనకు, నాకని కాదు ఎవరికో అవసరం లేదు. కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తాం, చెప్తాము ప్రోస్ అండ్ కాన్స్ ఏంది, మంచి చెడు ఏందని చెప్తాము, యాంపుల్ టైం ఇస్తాము, ఆయనకి ఈఎంఐ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము, బ్యాంక్ వేసిన ఇంట్రెస్ట్లో వేవర్ చేస్తాము, సర్టెన్ అమౌంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది వేవర్ అడితే వేవర్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను, నేనే ఒక బ్యాంక్ నుంచి డీల్ చేస్తున్నాను, ఇది నాది క్లోజ్ అయిపోయింది అకౌంట్, సార్ ఇంకొక బ్యాంక్లో మీకు ఎవరైనా పరిచయం ఉంటే చెప్పండి సార్, నేను ఈ బ్యాంక్ కూడా క్లోజ్ చేస్తానంటే వాళ్ళకు కూడా చెప్తాం, పలానా బ్యాంక్ వెళ్ళండి, పలానా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు కనుక్కోండి, మీకు ఇక్కడ ఎట్లయితే అమికబుల్గా సెటిల్మెంట్ అయిందో అక్కడ కూడా చేపిస్తామని చెప్తాం. అంతేగాని కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనము ఫిజికల్గా కానీ కస్టమర్ తోటి మాట్లాడే విధానం కానీ ఈ ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ మాట్లాడే పద్ధతి కానీ, సో అది హైలీ ఇంపాసిబుల్ అండి. అది ఇప్పుడు లేదు మేడం, అదంతా అయిపోయింది. అది ఒకప్పుడు ఉండే, అవన్నీ ఫేస్ చేసినాం, మేము కూడా చేసినాం, చేయలేని అంటలే. అవన్నీ ఎట్లయితుండే అంటే మనకు ఒక మూవీలో చేజింగ్ లాగా ఉంటుండే అవన్నీ ఒకప్పుడు ఒక 15-20 years బ్యాక్ ఉండేది అంతే. కానీ ఇప్పుడు అంతా జనరేషన్ అంతా ఇవన్నీ క్రెడిట్ కార్డు ఇవి చిన్నవి మేడం, ఇవన్నీ పర్సనల్ లోన్స్, ఇవి ఏవైతే లోన్స్ ఉన్నాయో బిజినెస్ లోన్స్ ఇవన్నీ చిన్నవి. అవన్నీ ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతున్నాయి అంటే కార్ లోన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన హోమ్ లోన్స్ అనుకోండి, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మనం వెళ్తాం. మన ఫేమస్ సెలబ్రిటీ కూడా ఒకసారి జరిగింది మేడం ఇన్సిడెంట్, మేమే వెళ్ళినాం పర్సనల్గా, వాళ్ళ కార్ సీజ్ చేసి వచ్చాము, సీజ్ చేసి తీసుకొచ్చాము, ఈఎంఐస్ కట్టకపోతే మా బ్యాంక్ ఒక 10-15-20 మంది వచ్చిర్రు, వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో నానా అడవిడి చేసిరు, గోల చేసిరు, లీగల్గా కూడా వెళ్ళినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మేము కూడా. అట్లాంటి చాలా ఇన్సిడెంట్ జరగలే అంటలేను నేను. కస్టమర్ ఆలోచించాల్సింది ఒకటే మేడం, ప్రతి ఫీల్డ్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఒక నెగిటివ్ దృష్టితోటే మనం చూసి ఈ లోన్ రికవరీ అంటే ఇది పెద్ద మాఫియా లాగా, ఒక స్కామ్ లాగా అట్లాంటిది కాదండి. ఇది చాలా తప్పు పర్సెప్షన్. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏం కావాలో అడగండి, బ్యాంక్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. డెఫినెట్లీ బ్యాంక్ విల్ హెల్ప్ యూ. అంటే మీరు ఏదో 10 లక్షలు తీసుకొని 10,000 కడతా అంటే కాదు. నేనేంటంటే మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఈఎంఐస్ విషయంలో కావాలన్నా, మీకు ఇంట్రెస్ట్ వేవర్ కావాలన్నా, మీకు సమయం కావాలన్నా, ఏ విషయం అన్నా డెఫినెట్లీ బ్యాంక్ విల్ గివ్ యూ యాంపుల్ టైం, ఇస్తుంది, ఇయ్యదనే సమస్యనే లేదు. అవును. అయితే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం మోదీ అదానీ విషయం గురించి. సాధారణంగా ఒక కామనర్కి ఉండే భావన ఏంటంటే మోదీలకి అదానీలకి విచ్చలవిడిగా వీళ్ళు లోన్స్ ఇస్తారు, కామన్ మ్యాన్ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు అనేది, దానిపైన మీ టేక్ ఏంటి? మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను. మోదీ అదానీ గురించి, మోదీ అదానీ అంబానీలకు లోన్స్ ఇస్తారు అని అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు మేడం. వాట్ ఈస్ ద బేసిక్ క్రైటీరియా, బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ XYZ పర్సన్ ఎవరైతే లోన్ అడుగుతున్నారో వాళ్ళు బిజినెస్ చేస్తే ఐటీ రిటర్న్స్ ఉండాలి,
వాళ్ళు జాబ్ చేసే పే స్లిప్ ఉండాలి, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. బ్యాంక్ అడిగేది ఆ సింపుల్ డాక్యుమెంట్స్. ఓన్ హౌసా రెంట్ హౌసా అని అవన్నీ ఏం చూడరు. మీ ఐటీ రిటర్న్స్ బట్టి, మీ ప్రొఫైల్ని బట్టి, లైక్ యూనో అది ఐటీఆర్ ఎలా ఉంది, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా ఉంది, మీ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది, మీ హెల్తీగా ఉందా లేదా, అవును. అంటే మీకు కట్టే రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా అని చెక్ చేసి ఇస్తారు. ఎస్. ఇప్పుడు అదానీ అంబానీ దగ్గరికి వెళ్ళి ఐటీఆర్ ఉన్నాయని అయితే అడగలేరు కదా మేడం బ్యాంక్ వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకు ఉంటాయి కదా. ఎస్. దే ఆర్ ఇంటూ మల్టిపుల్ కంపెనీస్, వాళ్ళకు ఉంటాయి, రీపేమెంట్ చేస్తుంటారు. మనం రీసెంట్ టైమ్స్లో కూడా విజయమాల్యా ఇంటర్వ్యూ కూడా చూసాం కదా, అవును. చాలా వైరల్ అయింది. సో డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది, ఉండకుండా ఉంటుందా మేడం. అది గవర్నమెంట్ అన్నప్పుడు అక్కడ మోడీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకొక పార్టీ ఉన్నా డెఫినెట్గా బిజినెస్ మ్యాన్కి అనేది బ్యాంక్ సపోర్ట్ చేయాల్సింది తప్పదు. ఎవరైనా, నేను ఏమన్నా మేడం, మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన టాపిక్లో నేను ఏమన్నా, ప్రతి వ్యక్తికి ఇల్లు పెళ్ళి అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. లోన్ కంపల్సరీ కావాల్సిందే. వితౌట్ లోన్ వీ కెనాట్ రన్ ద షో. మన లైఫ్ అనే షోలో వితౌట్ లోన్ వీ కెనాట్ రన్ ద షో. ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. ఉండొచ్చు దానికి దూరం అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు లోన్ వద్దు, క్రెడిట్ కార్డ్స్ వద్దు, మాకు హోమ్ లోన్ వద్దు, పర్సనల్ లోన్ వద్దు అని దూరం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, దూరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్గా మీ సిఏ ఏం చేస్తాడు, సజెస్ట్ చేస్తాడు. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది మేడం, ఒక 1 lakh శాలరీ ఉంది, ఆయన ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ పడ్డప్పుడు డెఫినెట్లీ వాట్ యూ వాంట్, ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి హోమ్ లోన్ తీసుకోవాల్సిందే. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవుతుంది అక్కడ మీకు. అంటే లోన్ ఈజ్ నాట్ టోటలీ బ్యాడ్, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లోన్ 100% ఉంది. 100% లోన్స్ బెనిఫిట్ ఎందుకు లేదు చెప్పండి. ఇప్పుడు మనం ఇవాళ మీకు అవసరం లేకున్నా లోన్ చాలా మంది తీసుకునే వ్యక్తులు ఉన్నారు. అవును. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం తీసుకుంటున్నారు. వేరే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఒక హోమ్ లోనే కాదు కదా మేడం. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఉన్నారు, జిఎస్టీ ఉంది, దానికి ఇన్పుట్ సబ్సిడీ తీసుకోవడం కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. లోన్ అనేది బ్యాడ్ కూడా కౌంట్ అవుతుంది, డెఫినెట్గా ఉంటుంది అండి. ఇన్సూరెన్స్ కూడా కౌంట్ అవుతుంది. ఇన్సూరెన్స్ కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదేంటి మనం మాట్లాడుతున్న లోన్ అనుకోండి, ఇవన్నీ మన ట్యాక్స్ ఎగ్జంప్షన్ కిందనే వస్తాయి కదా. ఇప్పుడు మీకు ఒక స్కూల్ ఫీజు కడుతున్నారు, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇన్సూరెన్స్ కడుతున్నారు, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. మీరు లోన్ తీసుకున్నారు, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇన్సూరెన్స్ కి, స్కూల్ ఫీజు కి నెగిటివ్ లేనిది మీకు లోన్ తీసుకుంటే నెగిటివ్ ఏమొచ్చింది? అంతే కదండి. బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. నేను ఏమంటున్నా, ఇది 100% కరెక్ట్, అది 100% రాంగ్ అని అనట్లేదు. ప్రతి వ్యక్తికి ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంటాయి. ఇవన్నీ వెరీ క్వైట్ కామన్ థింగ్ అండి. ఇవన్నీ ఆన్ ద బ్రైటర్ సైడ్ లోన్స్ ఆర్ ఆల్సో గుడ్ అంటారు. ఎనీవేస్, అయితే టెక్నాలజీ విషయానికి వద్దాము. ఈ లోన్ రికవరీ ప్రాసెస్లో టెక్నాలజీ ఇప్పుడు ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? అంటే మిమ్మల్ని మీరు అప్డేట్ కూడా ఆ విధంగానే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా? అంటే టెక్నాలజీ అంటే మేడం, ఇంతకుముందు ఏంటంటే మనము ఏదైనా మాన్యువల్గా ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్ చేయడము, వాళ్ళకి చెప్పడము, మీకు ఇట్లా లోన్ పెండింగ్ ఉందని చెప్పేసి, ఇంత కట్టాలి, మీరు అవుట్ స్టాండింగ్ ఇంత కట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు టెక్నాలజీ పరంగా వస్తే ఇప్పుడు ఏంటంటే ఐవీఆర్ వచ్చింది మేడం. ఐవీఆర్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద పేమెంట్, ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, లైక్ more than 50,000, 1 lakh, 2 lakh ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, సో డెఫినెట్లీ యుల్ గెట్ ఏ ఆటో బై డిఫాల్ట్ యుల్ గెట్ ఏ కాల్, సిస్టమ్ జనరేటెడ్ కాల్ యుల్ గెట్, మీకు కాల్ వచ్చేస్తుంది. సార్ ఈ ట్రాన్సాక్షన్ అనేది మీరు చేశారా, చేయలేదా, చేస్తే మీరు 1 నొక్కండి. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ మీరు చేయకుంటే, అంటే ఏదైనా మీ కార్డ్ ఏదైనా మిస్యూజ్ జరిగి ఉంటే 2 నొక్కండి అనేది డెఫినెట్గా ఇప్పుడు ఐవీఆర్ అనేది కంపల్సరీ. అంటే నాట్ ఓన్లీ ఐవీఆర్, అపార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్ కూడా ఉందండి. సిస్టమ్ అంటే వేరే టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్లీ వాట్సాప్ ఈజ్ నాట్ వాట్ యూ కాల్ యాజ్ పర్ ద నార్మ్స్, వీఆర్ నాట్ సపోర్ట్ టు సెండ్. వాట్సాప్ కూడా ఉంది, బట్ యూ విల్ గెట్ ఏ కమ్యూనికేషన్ లైక్ మెయిల్ అనుకోండి, ఐవీఆర్ అనుకోండి, ఆటో డైలర్స్ అనుకోండి, చాలా వచ్చినాయి మేడం. లోన్ రికవరీ ఏజెంట్గా కెరీర్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? లోన్ రికవరీ ఏజెంట్గా వాళ్ళ కెరియర్ మొదలు పెట్టాలంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి మినిమం. వాళ్ళు డిఆర్ఏ అనే ఎగ్జామ్ కంపల్సరీ రాసి ఉండాలి. డెప్ట్ రికవరీ ఏజెంట్ అనే ఎగ్జామ్ రాసి ఉండాలి. అవి ఏంటంటే మనం ఇప్పుడు ఐఆర్డిఏ ఇన్సూరెన్స్కి ఎలా ఉంటుందో డిఆర్ఏ అనేది లోన్ రికవరీకి ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఏంటి అని అంటే ఇట్లాంటి సెంటర్స్ ఉన్నాయి, ఆర్బీఐ ఆథరైజ్డ్ లైసెన్స్ ఇచ్చిన సెంటర్స్ ఉన్నాయి. బేగంపేటలో కానీ, ఇంకా మన అమీర్పేటలో కానీ, చాలా చోట సెంటర్స్ ఉన్నాయి. దాన్ని చాలా ఇన్ ద సెన్స్ అవి కూడా లిమిటెడ్ లైసెన్సే ఇస్తారు, అందరికీ ఇవ్వరు. సో అవి కూడా ఏంటి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ కావచ్చు, లేకపోతే మాటువంటి వాళ్ళ దగ్గరికి వస్తే. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు. ఫస్ట్ 3 months ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రంగంలో అతను ముందుకు వెళ్ళగలుగుతాడా లేదా, ఈ ఫీల్డ్లో అతను సస్టైన్ కాగలుగుతాడా లేడా, ఒక 1 week 10 days అబ్జర్వ్ చేసి
ఓకే. ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ముందుకు వెళ్ళాలి అని అంటే దాని తగ్గట్టు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి వెళ్ళని వాళ్ళకు అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ అప్రోచ్ కానీ వాళ్ళకు మేమే ట్రైనింగ్ ఇప్పించడము. ఇవాళ రేపు ప్రతి బ్యాంక్ కూడా ట్రైనింగ్ ఇస్తుందండి. ఓకే. ఈ ట్రైనింగ్ సెంటర్స్ కాకుండా బ్యాంక్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాయి ఎలా మాట్లాడాలి ఏంటనేది. దట్ ఈస్ కాల్డ్ కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే కస్టమర్ తోటి ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, దానికి ఒక టైమింగ్ అనేది, కాల్స్ టైమింగ్ అనేది. సో కస్టమర్ తోటి మనకు ఎట్లా ఉండాలి అనేది, అప్రోచ్ ఎలా ఉండాలి అనేది, మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అనేది ప్రతిదీ ఎవ్రీథింగ్ దాంట్లో వాళ్ళు నేర్పిస్తారండి. సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద మీన్స్, లైక్ హౌ కెన్ వి ద పీపుల్ అప్రోచ్ యూ? Definitely, madam. I'll share you my contact details. If they want any jobs and all something, they can approach me. గ్రేట్. Yeah, definitely. గ్రేట్ టు నో సార్. ఈరోజు అంటే ఇప్పటి వరకు ఏ మీడియాలో కూడా లోన్ రికవరీపై డిస్కషన్ జరగలేదు. ఇలా ఫస్ట్ టైం అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా ఇన్పుట్స్ ఇచ్చారు విచ్ క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ ద లార్జెస్ట్ పీపుల్ అరౌండ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. Thank you, ma'am. Thank you so much, and thanks for inviting me. మై ప్లెజర్. Bye.